ఏకేడు పూజలు పొద్దేడు పూజలు మాపేడు పూజలు ఎన్ని పూజలు చేసిన భగవంతుడు మెస్తలేడు ఒక సంతానం ఇంతలేడు గానాడు ఆ తల్లి సుశీల రాని ఒక ఏనాడు సంగీతాన్ని సింతకారదు ఒక ఏనాడు ఇలా భగవంతుడు మెస్తలేడా అని ఆనాడు ఆ తల్లి సుశీల రాని ఒక ఏనాడు గుడి ముంగట నేను వ్రతవసు పడతానన్నది అట్లయితే నాకు సంతాన బలమన దొరకలేకపోతే గుడి కాడ నా ప్రాణమన్న పోవన్నది 7 దప్పడాలు కట్టగట్టింది గుడి ముంగట మోపింది 7 సూదులు కట్టగట్టింది ఒక 7 దప్పడాల మీద మోపింది 7 తమలపాకులు పెట్టింది పసనిమ్మ పండు పెట్టింది ఇదే ఒక ఏనాడు తలసిద్ధి కింది ఎదురు ప్రాణాల పైకి వేసి ఈ గుడి కాడ వ్రతం చూడితే నాకు భగవంతుడి మీద సంతానం అన్నయ్యాలి నీ గుసగుసల సవర్ణ కసాలు పోతే ఏం గుసగుసలు పెడుతున్నారు గంత మంచి ముచ్చట నడుస్తుంది కథ నడుస్తారు అయ్యయ్యో 7 దప్పడాలు 7 సూదులు మాపి 7 తమలపాకులు పెట్టి పసినిమ్మ పండు పెట్టి తిండి మీద తిండి నాపదిని కాశ మీద కాశ కనుమంత కాశ పోసింది పోసిన కాశ పొర ఇప్పకుండా తలసిద్ధి కింది వేసి 2 ప్రాంతాల పైకి వేసి ఆ తల్లి వ్రతం సుమ ఎట్లా పడతా ఉన్నారా Gana, gana.
ఉన్న వారి కన్న వెంటకి ఎవరి కలకల 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 కన్నీరు పోతూ ఉన్నది. కలకల 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 కన్నీరు పోసినప్పుడు కారణే కన్నీరు కాలువలైతుంది వలసిన కన్నీరు ఒక వరదలై సాగుతున్నది. శివుని కన్నీరు ఒక శివనందల కోట పోతున్నది. గానాడు ఎండికొండ కైలాసములలో కాల శంకరుడు గంగమ్మ శిరమణ గౌరమ్మ శంకర ఒక 66 పుట్ల శిరసులను చేత పట్టుకుని అయ్యే దంగమయ్య మైసాక్షి మండపంలో కూర్చున్నాడు. మైసాక్షి మండపంలో కూర్చొని ఉన్నప్పుడే గండగప్పన తొప్పన దొల్లాడిపోతుంది. అరే ఎవరి కన్నీరని పరిపాలన ఎత్తలేడు. ఇది అచ్చగాని కన్నీర పిచ్చగాని కన్నీర అడుగుడుల పుడుగుడుల గోద కన్నీర మైకు పడగొట్టవే వాళ్ళు కూర్చొని. అయితే ఒక ఏనాడనైనా అప్పుడు మాత్రం లోకాల శంకరుడైనా పరిపాలన చేయకపోయినప్పుడు ఒక దర్శకుడు కనబడేదైతే పార్వతమ్మ రాగిపోతాను రమ్మ పార్వతమ్మ పార్వతమ్మ దగ్గరికి ఏనాడు వచ్చిందో పార్వతమ్మ వండుకున్న పరిట కొంగున అనిపోతున్నది. ఏమి రామంతా అన్నమున్న వారి కన్నీరా అన్నము లేని వారి కన్నీరా అరటి కొట్టు వారి కన్నీరా పురటి కొట్టు వారి కన్నీరా. ఇది ఒకవేళ దేవశంకరుడికి మేళమయ్యేది నా దగ్గరికి వచ్చింది ఎవరి కన్నీరో శంకరుణ్ణి అడుగుతాను. అమ్మవారు పార్వతమ్మ అమ్మవారు దక్షిణ గల్ల బిడ్డ దాక్షాయణ పార్వతమ్మ రాజపుత్రిక గిరియవతి పార్వతమ్మ శంకరుడి దగ్గరికి పోతున్నాను చెప్పి శంకరుడి దగ్గరికి పోతున్నాను దేవి పార్వతమ్మ నిమ్మల కింద దానిమ్మలో విష్ణుమూర్తివా పొలగాని కింద అయితే భారీ బండమూర్తి బ్రహ్మదేవుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ. ఒకవేళ మన ఎండికొండ కైలాసం ఒక ఆడుదు సర్వత లేదు. ఆడుదు చిక్కన అడుగు పెడితే అగ్గి బొగ్గులు వెళ్ళినట్టు అవుతుంది. శివపురం సిత్తు తమ్ముడా అప్పుడే చెప్పిన ముసల ముద్రకుండే పురాణ చేతులుకుండే ముసలాడు ముచ్చట పెట్టబట్టే విష్ణుదేవ. అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళు ఎండికొండ కైలాసం వచ్చి అర్వత లేదు మరి తమ్ముడు